హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది యాక్చువల్గా ఈ వీడియో పెడదామని మీకు ట్రై చేస్తున్నాను. అది అవ్వలేదు, ఈరోజు టైం లేదు. ఈరోజు కొంచెం టైం చూసుకొని ఈ వీడియో మీకు పెడదామని ట్రై చేశాను. మారేడుమిల్లి అని చోడవరం దగ్గర ఈ లొకేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్తే వెళ్ళొచ్చు, చూడండి. ఎందుకంటే మేము కంటిన్యూగా హైదరాబాద్ నుండి వెళ్ళాము. హైదరాబాద్ నుండి అయితే మీకు 400 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ లొకేషను. వైజాగ్ నుండి అయితే దగ్గర వస్తుంది, 200 కిలోమీటర్స్ వస్తుంది. రాజమండ్రి నుండి అయితే 50 km అనమాట. కానీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషన్. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఫ్యామిలీతోనే వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే మీకు చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ కూడా ఆ రోజు మేము వెళ్ళేసరికి ఏంటంటే ఫుల్ రెయిన్ అనమాట, ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో మేము వెళ్ళాం, మా బ్రదర్ అండ్ మా కజిన్ బ్రదరు, నేను, మా ఫ్రెండ్ అనమాట ఇంకొక అబ్బాయి, అలా 4 మెంబర్స్ వెళ్ళాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అక్కడ నెక్స్ట్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అనమాట. మారేడుమిల్లి అని రాజమండ్రి 50 km అనమాట. ఇదంతా ట్రైబల్ ఏరియా, చాలా బాగుంటుంది లొకేషన్. మీరందరూ ఒకసారి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎప్పుడైనా వెళ్ళండి. వెళ్తే మాత్రం హైలైట్ ఉంటుంది లొకేషన్. చూసారా రోడ్డు ఎంత బాగుందా? అది వర్షంతో ఎక్సలెంట్గా ఉందన్నమాట చూడటానికి. మధ్య మధ్యలో లొకేషన్లో కూడా మేము కూడా ఆగి అలా ఫొటోస్ అన్నా తీసుకుంటూ అలా వెళ్ళాం అనమాట. చాలా మంచిగా ఉంటుంది లొకేషన్, ఎక్సలెంట్ లొకేషన్ ఇది. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడైనా వెళ్ళండి. ఇలాంటి లొకేషన్స్ మళ్ళీ మళ్ళీ మనం చూడలేము అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. ఆ కార్లో అలాగ మేము సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అలా మా బ్రదర్ కొంచెం డ్రింక్ కూడా అప్పుడు మధ్య మధ్యలో కొంచెం పుచ్చుకుంటూ, నేనైతే వేయను కానీ మా బ్రదర్స్ వేస్తారు. చాలా ఎంజాయ్ చేసినాం దానివల్ల. ఎందుకనంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాంటి లొకేషన్కి వెళ్ళలేము మనం. ఆ రోజు కొంచెం టైం సెట్ చేసుకొని ఒక 2 days అలా తిరిగేసి వచ్చాం అనమాట. నాకు తెలిసి ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు ఇలాంటి లొకేషన్ ఏంటంటే ఫ్యామిలీస్తోనే వెళ్ళాలి. బాగుంటుంది క్లైమేట్ అక్కడ, చాలా బాగుంటుంది. అయితే లక్కీగా ఏంటంటే మేము వెళ్ళిన 2 days ముందు నుండి అక్కడ వర్షాలు పడుతున్నాయంట. ఆ రోజు మేము వెళ్ళేసరికి కూడా ఫుల్గా వర్షం పడుతుంది, చాలా వర్షం పడింది. కంటిన్యూగా మళ్ళీ మేము మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడే ఉన్నాం. అంతవరకు వర్షం అలా పడుతూనే ఉంది అక్కడ. చాలా బాగుంది లొకేషన్. డ్రైవింగ్ కూడా నన్ను మా బ్రదరే డ్రైవ్ చేశారు, కంటిన్యూగా ఆయనే డ్రైవ్ చేశారు. చాలా బాగుంది చూడండి, అటు ఇటు ఫుల్గా క్లోజప్లో ఉంది లొకేషన్. ఇటు అటు మొత్తం ఫుల్గా లొకేషన్ అంతా క్లోజ్ అయి ఉంటుంది అనమాట రోడ్డుకి మధ్యలో. ఈ మూవీస్లో చూస్తుంటాం ఇలాంటి లొకేషన్. యాక్చువల్గా చాలా బాగుంది లొకేషన్. మీకేమనిపించిందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, ఎందుకంటే కంటిన్యూ ఒకటే లొకేషన్ అనమాట. ఇలాంటి లొకేషన్ ఎక్కడ ఉండదు. మీరు ఎగ్జాక్ట్గా చూసినట్టుంటే కంటిన్యూ చూడండి. 10 minutes వరకు కూడా కంటిన్యూ ఒకేలా ఉంటుంది లొకేషన్, ఎక్కడ చేంజ్ ఉండదు. అటు ఇటు చెట్లు నీట్గా మొత్తం గ్రీనరీ ప్లేస్, మధ్యలో చెరువులు కూడా వస్తాయి. మీరు చూడండి, రైట్కి లెఫ్ట్కి చెట్లు వస్తాయి. చాలా బాగుంటుంది లొకేషన్. నేను ఎందుకంటే యాక్చువల్గా అరకులో చూశాను ఇలాంటి లొకేషన్, మళ్ళీ ఎక్కడెక్కడ మళ్ళీ మధ్యలో ఏ ఏరియాలో లేదు. ఈ ఏరియాకి వచ్చేసరికి మీరు చోడవరం అని మీరు గూగుల్లో కొడితే వస్తుంది. చోడవరం వెళ్తే అక్కడి నుండి మారేడుమిల్లి అనమాట ఆ విలేజ్ నేము. ఆ విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది, కంటిన్యూస్ ఇదే రోడ్డు. ఆ విలేజ్ ఎండింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడూ పూర్వం చూస్తాం కదా పెంకుటిల్లు, అలాంటి హౌసెస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ. మంచి మీరు వీడియోస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మంచి వీడియోస్ వస్తాయి, ఫొటోస్ వస్తాయి. కొండలు, అంత గ్రీనరీ ప్లేస్. నాకు తెలిసి అరకు కన్నా చాలా బాగుంటుంది ఈ లొకేషన్. అరకులో చూసుంటాం కదా మనం, సేమ్ దానికన్నా ఇంకా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్. ఎక్సలెంట్గా ఉంటుంది లొకేషన్. కంటిన్యూగా సేమ్ ఒకటే రోడ్డు, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎండింగ్లో మిస్ అయ్యాను, ఇంకా చిన్న వీడియో తీయడం, కానీ ఈ కార్ డ్రైవింగ్లో ఇంకా అవ్వలేదు. చాలా మంచిగా వచ్చింది.
కంటిన్యూగా వచ్చింది చూడండి. సేమ్ ఒకటే లొకేషన్, చాలా చాలా నీట్గా వచ్చింది. రోడ్డు కూడా అంత ట్రైబల్ ఏరియా అయినప్పటికీ రోడ్డు చూడండి, ఎండింగ్ వరకు కూడా ఒకటి చాలా బాగుంది రోడ్డు నిజంగా. ఆ విలేజ్ ఎండింగ్కి వెళ్ళేసరికి కొండ వస్తుంది, పెద్ద కొండ. దానిపైకి కూడా వెళ్ళొచ్చు, దానిపైకి కూడా రోడ్డు వేసి ఉంది ఆల్రెడీ. మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బ్యాచిలర్తో అయితే వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో అయితే మనం అంత రిస్క్ చేయలేం పైకి. ఆ విలేజ్ వరకు అయితే మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆ విలేజ్లోని ఉంటారు, వాళ్ళకి మనం ఏదైనా చికెన్ కానీ ఏదైనా తీసుకెళ్ళి ఇస్తే, మటన్ అయినా చేపలైనా ఏమైనా పట్టుకెళ్ళి ఇస్తే వండేసి ఇమ్మంటే ఇస్తారు. 100-200 తీసుకుంటారు కానీ వండేసి ఇచ్చేస్తారు. దాంతోపాటుగా రైస్ కూడా ఇస్తారు, దానికి ఒక 100 మనం పే చేసేస్తే ఆ రైస్ కూడా ఇస్తారు. మనం హ్యాపీగా అక్కడే కూర్చొని హ్యాపీ కార్లో కానీ, అక్కడ సిట్టింగ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా కూర్చొని తినొచ్చు మనం హ్యాపీగా. మేమైతే ఒక 2 kilos మటన్ పట్టుకెళ్ళాం, అలా ఒక ఆవిడకి ఇచ్చాం అనమాట వండమని. నెక్స్ట్ రైస్కి ఒక 100 తీసుకున్నారు, మటన్ వండడానికి ఒక 100 తీసుకున్నారు, నెక్స్ట్ రైస్కి ఒక 100 తీసుకున్నారు. అలాగ మా 4 మెంబర్స్కి సరిపోయింది. చాలా నీట్గా వండారు ఆవిడ. ఎవరైనా వండుతారు, మనం అడిగితే ఎవరైనా వండేసి ఇస్తారు. చోడవరం దగ్గర ఫుల్గా షాపులు అన్నీ ఉంటాయి, చికెన్ మటన్ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. అక్కడ తీసుకొని అక్కడ నుండి మనం స్టార్ట్ అయిపోవచ్చు అనమాట ఈ ఏరియాకి. మారేడుమిల్లి అనమాట ఈ ఏరియా పేరు, మారేడుమిల్లి. మొత్తం అంతా ట్రైబల్ ఏరియానే. మీరు ఎప్పుడైనా ఒకవేళ వెళ్తే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అక్కడ మారేడుమిల్లి ఎండింగ్కి వెళ్ళేసరికి మనకు కొంచెం వాటర్ అంతా ఇబ్బంది కదా. ఒక 2 ఫుల్గా ఏంటంటే ఒక 2 cases వాటర్ తీసుకొని, డ్రింక్స్ ఏమైనా కావాలంటే తీసుకొని మనం డిక్కీలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. వాటర్ మాత్రం 100% తీసుకోవాలి. అక్కడికి వెళ్ళాక మనకు కొంచెం వాటర్ ఇబ్బంది అవుతుంది. చోడవరం దగ్గర ఫుల్గా షాపులు ఉంటాయి అన్నమాట. అక్కడే మనం ఒక 2 cases వాటర్ ఫుల్ బాటిల్స్ తీసుకుంటే మనం హ్యాపీగా ఒక 1 dayకి సరిపడినట్టు తీసుకుంటే మనం ఉండొచ్చు. 2 days 3 days ఉండలేకపోయినా మార్నింగ్ మీరు ఎర్లీగా బయలుదేరితే మార్నింగ్కి 8కి 9కి అక్కడికి రీచ్ అయిపోతే లొకేషన్ బాగుంటుంది. మనం నైట్ వరకు ఉండొచ్చు అక్కడ హ్యాపీగా. ఎవరికి ఏదైనా మనం తీసుకొని మధ్యాహ్నంకి నైట్కి వండేసి ఇచ్చేస్తారు మనకి. దానికి మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఫుడ్కి అయితే మనం ఏమైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే మీరు ఎక్కడైనా ఒకవేళ మీరు పట్టుకొని వెళ్ళొచ్చు. లేదనంటే కర్రీస్ పట్టుకొని వెళ్తే మనకి వండేసి ఇమ్మంటే ఇస్తారు. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా పట్టుకొని వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. మేమైతే 2 cases మటన్ తీసుకున్నాం. మటన్ తీసుకొని ఒక ఆవిడకి ఇస్తే ఆవిడే వండేసి ఇచ్చేసారు. దానికి అమౌంట్ మనం 100 rupees పే చేసాం. నెక్స్ట్ ఒక 100 rupeesకి రైస్ కూడా ఇవ్వండి అంటే రైస్ కూడా వండేసి ఇచ్చింది ఆవిడ. చాలా బాగుండారు. మాకైతే మధ్యాహ్నంకి అది సరిపోయింది లంచ్కి. మళ్ళీ నైట్కి అంటే మేము రిటర్న్ వచ్చాం కనుక రాజమండ్రి వచ్చాక తిన్నాం. ఎగ్జాక్ట్గా అయితే మనకి రాజమండ్రికి 50 km ఉంటుంది ఈ ఏరియా. మనం మూవీస్లో చూసుంటాం చూడండి, రోడ్డు ఎంత కంటిన్యూస్గా, ఎక్కడ కూడా ఒక చెట్టు లేదనో ఏం లేదు, కంటిన్యూగా అటు ఇటు చెట్లు ఉంటుంది, గ్రీనరీ. అది వర్షం పడినప్పుడు వెళ్తే మాత్రం భలే ఉంటుంది ఈ లొకేషన్, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి, కంటిన్యూగా చాలా చాలా బాగుంది లొకేషన్. యాక్చువల్గా అప్పటికే మనం చెరువులు అన్నీ దాటిపోయాం. పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి, ఇంకా ముందుకెళ్తే ఇంకో లెఫ్ట్. చాలా పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి. మనం దిగాలంటే అక్కడ రిస్క్ చేయకుండా అలాగ పైనుండి చూసి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవడానికి బాగుంటుంది. అది మనకి వెహికల్ ఇటు నుండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన వెహికల్ డిస్టర్బెన్స్ కూడా లేవు. ఏ వెహికల్స్ వస్తాయని అది ఎప్పుడో ఒక 5 minutes 10 minutesకి ఒక ఆటో వస్తే అంతే తప్ప ఇంకే పెద్ద పెద్ద వెహికల్స్ ఏవి రావు ఇటువైపు. అంతా ఫారెస్ట్ ఏరియా కదా. మేమైతే కొంచెం అలా పైకి వెళ్ళాం, మా విలేజ్ దాటి ఎండింగ్కి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళి అక్కడ కారు పార్క్ చేసేసి ఇంక అక్కడే చాలాసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేసాం.
తర్వాత అలాగ లంచ్ టైంలో 2:00 అలాగా లంచ్ చేసేసి ఇంకా అక్కడే రెస్ట్ తీసుకున్నాం ఈవినింగ్ వరకు. మళ్ళీ కొంచెం స్నాక్స్ తీసుకున్నాం, మిక్చర్లు అవన్నీ స్వీట్స్ అన్నీ తీసుకున్నాం అక్కడ మన చోడవరం జంక్షన్లో తీసుకొని మళ్ళీ 4:00 కలగా ఫుల్గా స్నాక్స్ అన్నీ తినేసి ఇంకా అలాగ అక్కడే ఒక 2 అవర్స్ అలా తిరిగేసి మళ్ళీ మేము నైట్ 6:00 మళ్ళీ రిటర్న్ అయిపోయాం అక్కడి నుండి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు కార్లో కూడా మీరు పెట్రోల్ డీజిల్ చూసుకోవాలి, ముందే ప్లాన్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోతే రాజమండ్రిలో ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మనకి ఇంకా టెన్షన్ ఉండదు అనమాట. అప్ అండ్ డౌన్ మళ్ళీ రాజమండ్రి